చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత. ఈ సామెత సాధారణంగా జీవితంలో అనుభవాలకే కాదు, అక్రమాలకు పాల్పడిన వారికి బాగా సరిపోతుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దీనికి అద్దంలా మారింది. న్యాయ విచారణ అనే పదం గులాబీ శ్రేణులకు తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగిన విచారణతో తప్పిదాలు జరిగాయి అన్న సంకేతం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. తాజాగా ఫార్ములా కేసు కూడా న్యాయ విచారణకు వెళితే కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వస్తుందని ప్రభుత్వం దృష్టికి ఏసీబీ తీసుకొచ్చింది. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బీఆర్ఎస్ ఇప్పుడు కేసుల తాకిడితో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారు. ఇంతకీ ఏసీబీ రిపోర్ట్లో ఏముంది? న్యాయ విచారణకు ఆదేశించాలనే సూచన ఎందుకు వచ్చింది? క్విడ్ ప్రోకో దిశగా నాడు పడిన అడుగులు ఇప్పుడు ఏ రూపం తీసుకున్నాయో చూద్దాం. మొన్నేమో కాళేశ్వరం ఇష్యూ, తర్వాత కవిత సస్పెన్షన్, హరీష్ ఇంట దాచిపెట్టిన బంగారం కథలు, ఇప్పుడు కేటీఆర్ పై క్విడ్ ప్రోకో ఆరోపణలు. ఇవన్నీ ఎవరో సృష్టించినవి కాదు, చేతులారా చేసుకున్న తప్పిదాలే. మనదే రాజ్యం అన్నట్లుగా పాలించిన బీఆర్ఎస్ నేతలకు అధికార మార్పు తర్వాత గత హయాంలో జరిగిన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ స్కామ్ లో 600 కోట్ల క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ స్పష్టంగా తెలిపింది. సంబంధం లేని హెచ్ఎండిఏ ద్వారా 3 ఏళ్ల పాటు 100 కోట్ల అగ్రిమెంట్లు, ప్రతిఫలంగా పొందిన లాభాలు, ఇవన్నీ వ్యూహాత్మకంగా రచించబడిన స్కెచ్ అని ఏసీబీ తేల్చింది. ప్రభుత్వం మారడంతో వ్యూహం బెడిసికొట్టింది. ఈ స్కామ్కు సూత్రధారులుగా మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ పేర్లు తేల్చుతూ 78 పేజీల నివేదిక, 1000కి పైగా డాక్యుమెంట్లతో విజిలెన్స్ కమిషనర్ ద్వారా ఏసీబీ తుది నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. నీకేంటి నాకేంటి అన్న ధోరణిలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన కేసులో ఫార్ములా ఈ కార్ రేస్ ఒక కీలక ఉదంతంగా మారింది. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఈవెంట్ వెనుక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనధికారిక చెల్లింపులు, క్విడ్ ప్రోకో ఒప్పందాలు వంటి ఆరోపణలు బలంగా వినిపించాయి. యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పురపాలక శాఖ మధ్య 2022 అక్టోబర్లో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం స్పాన్సర్ సంస్థల ఖర్చులు భరించాల్సి ఉండగా ఆ సంస్థ మధ్యలో తప్పుకోవడంతో హెచ్ఎండిఏ హోస్ట్ గా మారింది. అప్పటి నుంచి తప్పిదాలపై ఆరోపణలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏసీబీ విచారణలో ఈ వ్యవహారం వెనుక ఉన్న 600 కోట్ల క్విడ్ ప్రోకో స్కెచ్ బయటపడింది. అధికార ధీమా మాటున సాగిన వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో నడిచింది. అధికార మార్పుతో తెర వెనుక దాగిన ఫార్ములా ఈ కార్ రేస్ వివాదం తెరపైకి వచ్చింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదు ఆధారంగా 2024 డిసెంబర్లో ఏసీబీ కేసు నమోదు చేసింది. రూల్స్ కు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు డబ్బులు చెల్లించారని, దాంతో ప్రభుత్వానికి 54.88 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను A1 గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2 గా పేర్కొంటూ మొత్తం 10 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఏసీబీ దృష్టి ఈ వ్యవహారంపై పడడానికి కారణాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవడం, అధికారిక వ్యవస్థను ప్రతిఫలాల కోసం వక్రీకరించడం, పాలనా విధానాలను ఉల్లంఘించడం, గత ప్రభుత్వ హయాంలో పబ్లిక్ ఫండ్స్ ను ప్రైవేటు ప్రయోజనాల కోసం వినియోగించిన ఉదంతంగా ఇది నిలిచింది. విచారణలో నిజాలు బయటపడుతుండటంతో ప్రశ్నలు గులాబీ గూటిని చుట్టుముడుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై సుమారు 9 నెలల పాటు సాగిన ఏసీబీ విచారణలో అధికార ధీమా వెనుక దాగిన అనేక కోణాలను వెలుగులోకి తెచ్చింది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని పలు దఫాలు విచారించిన ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్ను కూడా 2 సార్లు విచారణకు హాజరయ్యేలా చేసింది. 600 కోట్ల క్విడ్ ప్రోకో ఎలా సాగిందన్న కోణాన్ని
ఒప్పందాల రూపంలో ఎలా అమలైందన్న అంశాన్ని ఏసీబీ తన నివేదికలో వివరంగా పేర్కొంది. ఒప్పందం ప్రకారం 4 సీజన్లకు గాను సీజన్ 9, 10, 11, 12 కోసం 3 ఏండ్ల పాటు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ట్రాక్ నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ చేపట్టాల్సి ఉండగా ఆ ఖర్చుల వెనుక ఉన్న లావాదేవీలు, నిబంధనల ఉల్లంఘనలు ఇప్పుడు ఏసీబీ విచారణలో బయటపడుతున్నాయి. ఫిబ్రవరి 11న హైదరాబాద్లో ఫార్ములా ఈ సీజన్ 9 జరిగింది. కానీ ఈవెంట్ తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ కి చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో సంస్థ రేస్ను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా సమాచారం ఇచ్చింది. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ MAUD మధ్య 2023 అక్టోబర్లో కొత్త ఒప్పందం కుదిర్చారు. ఈ ఒప్పందంలో స్పాన్సర్ ఫీజు, ట్యాక్సులు కలిపి 110 కోట్లు చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు. అంతేకాదు ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసులు, సివిల్ వర్క్స్ కోసం మరో 50 కోట్ల ఖర్చు చేసేలా అండర్టేకింగ్ తీసుకున్నారు. ఈ లావాదేవీల వెనుక ఉన్న పారదర్శకత, నిబంధనల పాటింపు ఇప్పుడు ఏసీబీ విచారణలో కీలక అంశాలుగా మారాయి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. అయినా కూడా నిబంధనల్ని పక్కన పెట్టి తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఏసీబీ విచారణలో బయటపడ్డాయి. మూడోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో బీఆర్ఎస్ పెద్దలు కొంతమంది ఐఏఎస్ అధికారులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ను ఓవర్టేక్ చేశారు. ఏమాత్రం సంబంధం లేని HMDA బోర్డు ద్వారా 160 కోట్ల చెల్లింపునకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ లావాదేవీలకు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. 2023 అక్టోబర్లో సీజన్ 10 నిర్వహణ కోసం HMDA సాధారణ నిధుల నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు 45,61,60,625 మొత్తాన్ని విదేశీ కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేశారు. విదేశీ కరెన్సీలో ప్రభుత్వం నుంచి బదిలీ చేయాలంటే భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వ సంస్థలు, ముఖ్యంగా సార్వజనిక రంగ సంస్థలు లేదా మున్సిపల్ బాడీలు విదేశీ సంస్థలకు చెల్లింపులు చేయాలంటే ముందుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ RBI ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ మెకానిజం ద్వారా అనుమతులు పొందాలి. ఇవన్నీ చేపట్టాలంటే విదేశీ సంస్థలతో ఒప్పందం, చెల్లింపుల వివరాలు, ప్రాజెక్టు అవసరాలు, అంతర్జాతీయ పన్ను అండ్ కరెన్సీ మార్పిడి నియమాలు స్పష్టంగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి లేకుండా విదేశీ చెల్లింపులు చేయడం నిబంధనలకు విరుద్ధం. అంతేకాక HMDA వంటి మున్సిపల్ బోర్డు సాధారణ నిధుల నుంచి విదేశీ సంస్థలకు నేరుగా చెల్లింపులు చేయాలంటే బోర్డు ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతో పాటు కేంద్రం పరిధిలోని విదేశీ మారక ద్రవ్య గైడ్ లైన్స్ ప్రకారం కొన్నింటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి. కానీ ఇవేమీ ఫార్ములా ఈ కార్ రేసులో నాటి అధికారులు ఫాలో కాలేదు. కేవలం అప్పటి మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో సాగడమే దీనికి ప్రధాన కారణం. ఫార్ములా ఈ కార్ రేస్ ఘటనలో క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలకు బలమైన ఆధారాలను ఏసీబీ తన విచారణలో సేకరించింది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్కు 41 కోట్లు బదిలీ కావడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఈ బాండ్స్ చలామణి, ఫార్ములా ఈ రేస్ ఒప్పందాల మధ్య ఉన్న సంబంధాన్ని ఏసీబీ తన డీటెయిల్డ్ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఆరోపణల ప్రకారం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, గ్రీన్ కో సంస్థ వ్యవస్థాపకుడు చలమలశెట్టి అనిల్ కుమార్, జాయింట్ ఎండీ మహేష్ కొల్లి ఈ స్కామ్ లో కీలకంగా వ్యవహరించినట్టు ఏసీబీ గుర్తించింది. 2022 ఏప్రిల్లో గ్రీన్ కో సంస్థ ద్వారా 2 దఫాలుగా 31 కోట్లు బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చేరాయి.
ఆ తర్వాత 2022 జూన్ 29న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటైంది. అదే ఏడాది అక్టోబర్లో గ్రీన్ కో అనుబంధ సంస్థల నుంచి మరో 10 కోట్లు బీఆర్ఎస్ కు బాండ్స్ ద్వారా వచ్చాయి. ఈ లావాదేవీల అనంతరం ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన ప్రణాళికలు కేటీఆర్ ఆధ్వర్యంలో రూపొందించబడ్డాయని ఏసీబీ ఆధారాలతో సహా రిపోర్టులో వెల్లడించారు. పబ్లిక్ ఫండ్స్, ప్రైవేట్ లాభాలు, రాజకీయ నిధుల ముడిపాటు అన్న కోణాల్లో ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. దర్యాప్తులో భాగంగా ఐఏఎస్ అరవింద్ కుమార్, కేటీఆర్తో పాటు గ్రీన్ కో ఎండీ అనిల్ కుమార్ను ఏసీబీ అధికారులు వివరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో చాలా మందిని 2 దఫాలుగా విచారించారు. వీరిచ్చిన సమాచారంతో ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను సీఈఓను జూమ్ మీటింగ్ ద్వారా వర్చువల్గా ఎంక్వైరీ చేసింది. అధికారులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు కేటీఆర్ పేరుని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోని ఈ రేసు ప్రపోజల్స్, లండన్ కంపెనీతో సంప్రదింపులు, అగ్రిమెంట్లు, చెల్లింపులకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ఏసీబీ సేకరించింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ ఇద్దరినీ న్యాయ విచారణకు అనుమతి కోరుతూ విజిలెన్స్ కమిషనర్, స్పీకర్, సీఎస్కు ఏసీబీ లేఖలు రాసింది. ప్రభుత్వ నిధుల వినియోగంలో తప్పిదాలు, బాధ్యతారాహిత్యానికి ఫార్ములా ఈ కార్ రేస్ ఓ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. హెచ్ఎండిఏ ద్వారా బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు విదేశీ కరెన్సీలో నిధులు బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ బదిలీలకు రూల్స్ ప్రకారం జరగలేదు. ప్రత్యేకించి ఆదాయ పన్ను చట్టాల ప్రకారం అవసరమైన పన్ను మినహాయింపులు, ట్యాక్స్ డెడక్షన్ సర్టిఫికెట్లు, ఫామ్ A2 వంటి డాక్యుమెంటేషన్ లేకుండా జరిగాయి. బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా ప్రైవేటు సంస్థల ప్రయోజనాల కోసం నిర్వహించారని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. ఈ కారణంగా ఆదాయ పన్ను శాఖ ఈ లావాదేవీలను పన్ను ఎగవేత, అనధికారిక విదేశీ చెల్లింపులు, పబ్లిక్ ఫండ్స్ దుర్వినియోగం కోణాల్లో పరిశీలించి హెచ్ఎండిఏపై 8 కోట్ల జరిమానా విధించింది. ఇది కేవలం పన్నుపరమైన చర్య మాత్రమే కాదు, ఏసీబీ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి మల్టీ ఏజెన్సీ విచారణకు దారితీసింది. బీఆర్ఎస్ పాలనలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రేవంత్ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎక్కడ రాజకీయ కక్షలు లేకుండా విచారణలు న్యాయబద్ధంగా సాగేలా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. కాళేశ్వరం అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ చేపట్టడం, తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్పై ఏసీబీ న్యాయ విచారణ కోరడం అన్ని ప్రభుత్వం పారదర్శకతకు కట్టుబడి ఉందన్న సంకేతాన్ని ఇస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా త్వరలోనే ఓ ముగింపుకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఏజెన్సీల నుంచి సాంకేతిక సమాచారం సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం గత పాలకుల వైఫల్యాలపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. గులాబీ నేతల లాబియింగ్తో అధికారులు బలి అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నా అంటకాగిన అధికారులు ఇప్పుడు జైలు ఊచలు కేసులతో పరేషాన్ అవుతున్నారు. వెలుగులోకి రాని వాస్తవాలు ఎప్పటికైనా సమాజం ముందుకు రావాల్సిందే. విచారణలు, నివేదికలు, న్యాయ ప్రక్రియ చూస్తుంటే ఇవి కేవలం రాజకీయ ఆయుధాలు కాదు, ప్రభుత్వ ధనదోపిడీకి చెక్ పెట్టంగానే చూడాలి. బీఆర్ఎస్ పాలనలో సాగిన లీలలు, నిధుల వినియోగం, అధికార ధీమా వ్యవహారాలన్నీ బాధ్యత అనే అద్దం ముందు నిలబడ్డాయి. ప్రజలు నమ్మకం నిలబెట్టుకోవాలంటే పాలకులు పారదర్శకంగా వ్యవహరించాల్సిందే. ఇది కేవలం ఒక కేసు కాదు, ప్రజాధర్మానికి పరీక్ష. ఎవరు నిలబడతారు, ఎవరు తడబడతారనేది కాలమే తేల్చాలి. సత్యం, న్యాయం, పారదర్శకతతోటే ఇది సాధ్యం.